స్కూల్ ఉంటుంది కనుక శనివారం వరకు స్కూల్కి వెళ్తే ఆదివారం మాత్రం ప్రభువు నేర్పినటువంటి క్రమంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబం ఏం చేస్తుందండి, వారి పిల్లలను బాల్యం నుండి దేవుని వాక్యం వినటానికి ప్రోత్సహిస్తారు. వారు ఏం చేస్తారంటే ఇక సండే స్కూల్ సమయానికి వాళ్ళ పిల్లలను సిద్ధపరిచి సండే స్కూల్ పంపిస్తారు. అలా సండే స్కూల్కి వచ్చినటువంటి ఒక పాప ఆ రోజు టీచర్ గారు మాట చెప్తుందంట. ఏమని చెప్తుందంటే, పేదలను కనికరించేవాడు యెహోవాకు అర్పించువాడు, పేదలను కనికరించేవాడు యెహోవాకు అర్పించువాడని టీచర్ గారు ఆ రోజు చెప్పినటువంటి ఆ మాట ఆ పాపిందంట. ఆ పాపిని సరేగా ఈ మాట ఎన్ని ఇంటికి వెళ్ళిపోయింది. సోమవారం ఉదయం మన స్కూల్కి దాడి తగ్గించుకుని ఎట్టానికి రెడీ అయ్యేటప్పటికి వాళ్ళ నాన్నగారు ఏం చేస్తారంటే 10 రూపాయలకి అయితే తీసి తన పాకెట్ మనీగా అమ్మ ఈరోజు కొనుక్కోరా అని చెప్పేసి తనకు 10 రూపాయలు ఇచ్చాడు. ఆ 10 రూపాయలు తీసుకుని స్కూల్లోకి వచ్చేసింది. ఆ చక్కగా క్లాసులో కూర్చొంది. హోల్ పెన్ కొట్టేటప్పటికి ఏం చేసిందంటే అందరూ బయటకు వచ్చి ఆ గేట్ దగ్గర ఉన్నటువంటి పెట్టినటువంటి పక్కన కొనుక్కోవడానికి వస్తారు కదండి. ఆ పిల్లలందరితో పాటు ఈవిడ కూడా వచ్చింది. వచ్చి ఏం చేసిందంటే కొనుక్కుందాం కదా అని 10 రూపాయలు తీసింది. 10 రూపాయలు తీసి మామా ఆ రొట్టెలు నాకు ఇవ్వు అని చెప్పేసి చేయి చాపి 10 రూపాయలు ఇవ్వబోయేవాడికి పక్కన అమ్మేటువంటి వ్యక్తిని అంటుంది. పక్కన ఒక వృద్ధాప్యంలో ఉన్నటువంటి ముసలమ్మ గడగడ 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 ఉలుగుతూ ఏమంటుందంటే ఆ పాపకు చూసి, నీ పేరేంటి? స్వీటీ. 10 రూపాయలు ఇచ్చేటప్పటికి ఆ మామ రొట్టెలు ఇవ్వబోయేటప్పటికి ఆ రోజు ఏం చేసిందంటే ఆ రొట్టెలు తీసుకుంది. అప్పుడు ఏం చేసిందంటే ఆ మామ అంది, అమ్మ నేను ఉదయం నుంచి ఏమీ తెలియదమ్మా, కళ్ళు తిరిగిపోతున్నాయి, ఏమన్నా సాయం చేయమ్మా అని ఆ స్పీటీని అడిగేటప్పటికి స్పీటీకి ఏం గుర్తొచ్చిందంటే ఆదివారం సండే స్కూల్లో ఆ టీచర్ గారు చెప్పిన మాట గుర్తొచ్చింది. పేదలను కనికరించేవాడు ఎవరికి అప్పించినట్ట? యెహోవాకి. అంటే 10 రూపాయలు నానిచ్చాడు. 10 రూపాయలు కొనుక్కోవాలని వచ్చింది, కొనుక్కుంది. కానీ ఆ పరిమాణం ఆవిడ దగ్గరికి వచ్చే లోపుడు జరిగినటువంటి సిచ్యువేషన్ ఏంటంటే ఆ మామగారు మాట్లాడినటువంటి మాటకి ఆవిడ హృదయం చెల్లించి కరిగిపోయి వేదలను కనికరించేవాడు యెహోవాకు అప్పించాడు కనుక ఈయనేమో ఈ మామగారికి సాయం చేస్తే నేను ఎవరికి అప్పిస్తాను? యెహోవాకు అప్పిస్తానని ఆ మాటను ఆధారం చేసుకుని వెంటనే ఏం చేసిందంటే ఆ రొట్టెల 2 ఆ మామకి ఇచ్చేసింది. ఆ మామ గడగడ 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 ఆ ఇచ్చినటువంటి రొట్టెలు తిని ఖర్చు వంశీయులు దాన్ని ఏం చేసుకుందంటే బలపరుచుకోండి. కొన్నిసార్లు అక్కడ ఉన్నటువంటి మన